పిల్లలు ఎవరికి వెజిటేబుల్స్ తినడం ఇష్టం ఉండదు కదా. అవును, నేను కూడా చిన్న ఉన్నప్పుడు వెజిటేబుల్స్ అస్సలు తినేదాన్ని కాదు. కానీ పెద్దగా అయిన తర్వాత ఏజ్తో పాటు హెల్త్ కోసం అన్ని తినడం నేర్చుకుంటాం. అలాంటి ఒక మంచి రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ ఇంకా నెయ్యి రెండు వేడి చేసుకొని దాంట్లో మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర ఆవాలు, ఇంకా క్యారెట్, మనకి చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్, మనం ఏ వెజిటేబుల్స్ అయితే తినలేము అనుకుంటామో అలాంటి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇందులో ఫ్రై చేయాలి. సో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మంచిగా క్యారెట్, బఠానీ ఇవన్నీ మార్కెట్లో ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి నేను అవి తెచ్చి వాటితో చేస్తున్నాను. మీ ఇష్టమైతే ఇందులో బీట్రూట్ కానీ ఇంకా మీకు నచ్చిన ఆకుకూరలు ఏవైనా కూడా వేసుకోవచ్చు. అందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మా బాబు కారం తింటాడు కాబట్టి కొంచెం కారం వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత నేను ఆల్రెడీ కొన్ని బియ్యం, ఒక చిన్న గ్లాస్ బియ్యం సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఆ బియ్యం కూడా ఈ వెజిటేబుల్స్లో వేసి మనం ఏం చేయాలి, మంచిగా కలుపుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మనము అన్నం మెత్తగా కావాలనుకుంటే 1:3 రేషియోలో వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. కొంచెం పొడిగా తినేవాళ్ళనుకోండి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మా బాబు కొంచెం సాఫ్ట్గా తింటాడు కాబట్టి నేను ఇక్కడ కొంచెం మెత్తగా వండాను. మీరు తినే కన్సిస్టెన్సీ బట్టి మీరు వండుకుంటే సరిపోతుంది. టేస్టీ అండ్ హెల్దీ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యు ఆర్ లైక్డ్ ఇట్.